ఐదు రాష్ట్రాల్లో అధికారం ఎవరిది? ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా? ఎవరి కంచుకోటలను ఎవరు బద్దలు కొట్టబోతున్నారు? మోడీ మేనియా ఏ స్థాయిలో ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని గంటల్లో సమాధానం రాబోతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. ఈ మినీ సార్వత్రికం బీజేపీకి ప్రతిష్టాత్మకం కాగా కాంగ్రెస్ కు చావో రేవుగా మారింది. అఖిలేష్ అభివృద్ది మంత్రానికి మోడీ మాయాజాలానికి పెద్ద పరీక్షగా నిలిచింది. దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు అవకాశం కల్పించే ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంట్ డౌన్ మొదలవడంతో రిజల్ట్స్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రూపంలో పొలిటికల్ పిక్చర్ ఎలా ఉండబోతుందో కొంత క్లారిటీ వచ్చినా ప్రజల అసలు తీర్పు మరికొన్ని గంటల్లో తేలబోతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు సర్వం సిద్దం చేశాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతోంది. 2-3 గంటల లోపే రాష్ట్రాలను ఏలే రాజులు ఎవరో తేలిపోనుంది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వస్తున్నా అందరి దృష్టి మాత్రం యూపీపైనే ఉంది. మోడీ హవాతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అఖిలేష్, రాహుల్ జోడీకి భంగపాటు తప్పదంటున్నాయి. బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందా లేక హంగ్ పవనాలు వీస్తాయా అన్న దానిపై సర్వేలు తలో మాట చెప్తున్నాయి. అధికార సమాజ్వాదీ పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంతా బోగస్ అని చెప్తోంది. విజయం మాతేనని ధీమాగా చెప్పారు రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్ లో 403 నియోజకవర్గాలు ఉంటే 75 జిల్లాల్లో 78 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఈసీ. పంజాబ్ లో అధికార కూటమికి పరాభవం తప్పదంటున్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ తో పాటు యాప్ అధికారంపై ఆశలు పెట్టుకున్నాయి. 117 నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 54 సెంటర్స్ ను ఏర్పాటు చేసింది ఈసీ. అధికార అకాలీ బీజేపీ కూటమికి మళ్లీ ప్రజలు పట్టం కడతారా లేక ప్రభుత్వ వ్యతిరేకతతో కాంగ్రెస్ పుంజుకుంటుందా అన్నది ఇవాళ తేలుతోంది. గోవాలో బీజేపీదే మళ్లీ అధికారం అంటున్నాయి అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు. గోవాలో యాప్ హవా పెద్దగా ఉండే సూచనలు కనిపించడం లేదు. ఇక ఈశాన్య భారతంలోని మరో రాష్ట్రం మణిపూర్లో ఖాతా తెరవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇక్కడ మొత్తం 60 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉక్కు మహిళ ఇరోం షర్మిల ప్రభావం పెద్దగా లేదని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కంచుకోటకు బీజేపీ బీటలు కొట్టడం ఖాయమంటున్నాయి సర్వేలు. ఉత్తరాఖండ్, మణిపూర్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ సత్తా ఏ స్థాయిలో పనిచేసిందో ఇవాల్టి ఫలితాల్లో తేలిపోనుంది. యూపీలో ఇప్పుడు అందరి చూపు మాయావతి పైపే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని, మాయావతి నేతృత్వంలో బీఎస్పీ 3వ స్థానానికి పరిమితమవుతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. యూపీలో 403 స్థానాలు ఉండగా బీజేపీ 185 నుంచి 210 స్థానాల వరకు గెలుపొందవచ్చని లెక్కిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 202. ఒకవేళ ఈ సంఖ్యను దాటేస్తే కమలానికి ఎవరి మద్దతు తీసుకోవాల్సిన అవసరమే లేదు. సర్వేలన్నీ చెబుతున్నట్టు కేవలం 185 సీట్లు మాత్రమే వస్తే బేరసారాలు తప్పవు. ఒకవేళ నిజంగానే హంగ్ వస్తే బీజేపీ బీఎస్పీ కలుస్తుందా? కేసులు ఎదుర్కొంటున్న మాయావతి బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు. కాబట్టి మాయావతి కింగ్ మేకర్ కావడం ఖాయమని చెప్తున్నారు. ఎస్పీ కాంగ్రెస్ తో కలవడానికి మాయావతి ఒప్పుకోకుంటే అటు నుంచి నరుక్కోరావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అఖిలేష్. ప్లాన్ ఏం వర్కౌట్ కాకుంటే ప్లాన్ బి అమల్లోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. అవసరమైతే బీజేపీని అడ్డుకోవడానికి పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీని రంగంలోకి దించి మాయావతిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కారణం దేశంలోని లౌకికవాద శక్తులన్నింటినీ ఒకటిగా నిలపాల్సిన అవసరం ఉందని, అందుకు మాయావతి సహకరించాలన్నది ఒక ఎత్తుగడగా తెలుస్తోంది. అయితే దీనంతటినీ మాయావతి తోసిపుచ్చుతున్నారు. ఈ ఎగ్జిట్ అంచనాలను బ్రేక్ చేస్తూ బీఎస్పీ అధికారంలోకి వస్తోందన్న నమ్మకం మాయావతిది. యూపీలో అధికారం బీజేపీకి అత్యంత కీలకం. కారణం ఇక్కడ 80 ఎంపీ సీట్లున్నాయి. ఈ సీట్ల కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో ముఖ్యం. ఈ పరిస్థితుల్లో యూపీలో కమలం అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ ఎవరి సొంతం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎస్పీ అధికారంలోకి వస్తే అఖిలేష్ సీఎం, బీఎస్పీ వస్తే మాయావతి సీఎం. ఇది ప్రాంతీయ పార్టీల సరళి. కాంగ్రెస్ కూడా షీలా దీక్షిత్ పేరు మొదట వినిపించింది. ప్రచార బాధ్యతలు కూడా షీలాకి అప్పగించాలని చూశారు. తర్వాత ఈక్వేషన్లు కుదరక నేరుగా రాహుల్ గాంధీనే రంగంలోకి దిగి అఖిలేష్ తో దోస్తీ కట్టి ఒక రకమైన సందిగ్ధత. బేసిక్ గా సీఎం క్యాండిడేట్లను ప్రకటించే అలవాటున్న బీజేపీ ఈసారి ఎందుకో యూపీ విషయంలో వెనకడుగు వేసింది. ఫలానా అభ్యర్థిని ప్రకటించకుండా జాగ్రత్త వహించింది. దానికి తోడు ఢిల్లీ ఎలక్షన్ల తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటించడం పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. బీహార్లో ఇదే పాలసీ అమలు చేసింది.
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయనే దానిపై పూర్తి వివరాలు కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ప్రధానంగా ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 2019 జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఒక సూచాయిగా ఈ ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని ఇప్పుడే ఒక అంచనాకు వచ్చేందుకు కూడా ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా 7 విడతలుగా కొనసాగినటువంటి 4.5 పాటు కొనసాగినటువంటి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నిన్న ప్రకటించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా దాదాపు బీజేపీకి మొగ్గు చూపాయి. బీజేపీ తన బలాన్ని పుంజుకుంది. అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీ అత్యంత పెద్ద పార్టీగా అవతరించేందుకు అవకాశాలున్నాయన్న అభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్స్ లో వ్యక్తమైంది. అదేవిధంగా అనేక అంశాలుగా రాజకీయ పార్టీలకు అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా ఈ ఎన్నికల ఫలితాలు ఒక వారి యొక్క భవిష్యత్తుకు అదేవిధంగా వారి భౌతవ్యానికి కూడా బాటలు వేసేందుకు వారి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోయే అనేందుకు కూడా సూచాయిగా ఈ ఎన్నికల ఫలితాలు చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అత్యంత పెద్ద పార్టీగా అవతరించి సొంతంగానే అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ చెప్పినప్పటికీ కూడా వివిధ రాజకీయ పార్టీల అంచనాను బట్టి అదేవిధంగా రాజకీయ విశ్లేషణ బట్టి కూడా ఇది అంతా కూడా ఫ్రాక్చర్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా బీజేపీను అధికారంలో రాకుండా ఉండేందుకు గాను ముందుగా అనుకోకుండా అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అవసరమైతే బీజేపీని అడ్డుకునేందుకు బీఎస్పీతో కూడా జతకట్టేందుకు ఏమాత్రం వెనకాడబోవని స్పష్టం చేయడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం. అదేవిధంగా ఈ పరిణామాలు కనుక చూసినట్లయితే బీజేపీ ఎంత శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుందో అన్న భయాన్ని మిగిలిన అన్ని పార్టీలు కూడా ఉంచింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ లో కనుక గెలిచినట్లయితే రాహుల్ గాంధీ యొక్క నాయకత్వానికి ఏమాత్రం ఢోకా లేదు. అదేవిధంగా కార్యకర్తలు కూడా మరింత ఆత్మవిశ్వాసం వచ్చేందుకు అవకాశం ఉంది. ఒకవేళ అదే గనక ఓటమి గనక లభించినట్లయితే రాహుల్ గాంధీ నాయకత్వంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక సమాజ్వాదీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గనక గెలిచినట్లయితే తండ్రి నుంచి పార్టీని చేజెక్కించుకున్నటువంటి అఖిలేష్ యాదవ్ సొంతంగా పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు అవకాశాలున్నాయి. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కూడా పూర్తి స్థాయిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పంజాబ్ లోనే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో తాము అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలున్నాయన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. పంజాబ్ లో గత 10 ఏళ్లుగా అకాలీదళ్ బీజేపీ అలయన్స్ ప్రభుత్వం ఉంది. అయితే ఈ ప్రభుత్వాన్ని కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో అధికారాన్ని అప్పగించేందుకు సూచాయిగా అవకాశాలున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేసేందుకు అవకాశం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక గట్టి పోటీనిచ్చిందన్న అభిప్రాయం కూడా ఎగ్జిట్ పోల్స్ లో వ్యక్తమవుతుంది. ఇక మణిపూర్ లో అయితే దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మణిపూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో గత ఒక 4 నెలలుగా పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ పనిచేసింది. బీజేపీకి పూర్తి స్థాయిలో గెలుపు వచ్చేందుకు అనేక పై ఎత్తులు వేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేక బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేజిక్కించుకుంటుందా అన్న అభిప్రాయం కూడా చాలా ఆసక్తిగా గమనించాల్సిన అంశం. ఇక గోవాలో అయితే బీజేపీ తిరిగి సుస్థిరమైనటువంటి పాలన ఇచ్చేందుకు బీజేపీ అత్యంతమైనటువంటి గట్టి పార్టీ అన్న ప్రచారంతో ఎన్నికల్లో గోదాంలో దిగింది. ఇక అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాము అధికారంలోకి రాబోతున్నామన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 3 కూడా పోటాపోటీగా ఉన్నాయి. ఇక ప్రధానంగా ప్రధానమంత్రి తానే ఈ ఎన్నికల ప్రచారాన్ని భుజస్కంధాలపై వేసుకుని ఎక్కడా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించకుండా పూర్తి స్థాయిలో తానే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి తన యొక్క అభివృద్ధి తన యొక్క ఆలోచనలు తన యొక్క నిర్ణయాలకు చూసి ఓటు వేయాలన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ప్రధానమంత్రి యొక్క ప్రతిష్టకు ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ఒక గీటురాయిగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కనుక గెలిచినట్లయితే ప్రధానంగా
రాజ్యసభలో అంటే పెద్దల సభలో బీజేపీ తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అనేక చట్టాలు రూపొందించేందుకు ప్రతిపాదించే బిల్లుల ఆమోదానికి ఇది బీజేపీకి మరింత శక్తినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనేక రకాలుగా ఇటు పార్టీలకు అదేవిధంగా నాయకులకు ముఖ్యంగా ప్రధానమంత్రి యొక్క పాలనకు గత 2.5 ఏళ్లుగా పాలనకు ఒక రెఫరెండంగా దీన్ని భావించేందుకు అవకాశం ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉన్నాయన్నది దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.